అంతర్జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందే నేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త ప్రకటించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కడప జిల్లా జమ్మలమడుగు వేదికగా ప్రకటించారు. ఇవాళ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుండగా 7వ తేదీన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం, 15 ఆగస్టు నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికి తాను శ్రమిస్తూ ఉంటే వైసీపీ నేత జగన్ మాత్రం విధ్వంసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని సీఎం విమర్శించారు. చేనేతలకు చేయూతనిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు నిర్ణయాన్ని వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. పవర్ లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 7న అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది. ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కడప నుంచి హెలికాప్టర్లో జమ్మలమడుగు మండలం గూడెం చెరువు చేరుకున్న చంద్రబాబు నేడు కార్మికురాలు అలివేలమ్మ ఇంటికి వెళ్లి చేనేత పింఛను డబ్బులు అందజేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యించారు. అనంతరం అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర ప్రజావేదిక సభ వద్దకు సీఎం చంద్రబాబు ఆటోలో వెళ్లారు. డ్రైవర్ యోగక్షేమాలు, అతని ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఆటోలోని సీట్లో కూర్చుని సభావేదిక వద్దకు చేరుకున్నారు. చాలా మంది చేశారు సార్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో 12 ఏళ్ళు సార్. 12 ఏళ్ళు సార్. అన్ని బాగున్నాయి సార్. రోడ్లన్నీ బాగా వేశారు. రోడ్లన్నీ సీసీ రోడ్లన్నీ ఒకప్పుడు రాలేదు సార్. డ్రైవర్ రోడ్డు ఉన్నాయి సార్. ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోపే మొత్తం అన్ని సీసీ రోడ్లు సార్. పాల్గొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో భూపేష్ రెడ్డి బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చిన్న సమస్యలు వస్తే అలిగి ఇంట్లో కూర్చోకుండా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారికి తాను అండగా ఉంటానని సీఎం ధైర్యం చెప్పారు.